ఏదో ఒకటి చేద్దాం. ఎవరు సార్ మీరు? నీ ముఖంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతోందయ్యా. ఇంకేం కనపడుతున్నాయో చెప్పండి సార్. ఏది నాయనా ఆ చెయ్యలా పడై. తమరి నామధేయం? వడ్డీ భానుప్రసాద్ సార్. నీ ఇంటి పేరులో ఉన్న వడ్డీ ఇప్పటి వరకు బేసిక్ గానే కట్టుకొస్తున్నావు. నీకో 3 లక్షలు అప్పు ఉంది కదూ? మీరు చెప్తుంది నిజమే సార్. నేను కట్టాల్సినవి చెప్తున్నారు కానీ వచ్చేది చెప్పండి సార్. బల్లెంవారి వీధిలో 3వ లైన్లో 3వ ఫ్లోర్ లో తూర్పు దిక్కున ఉన్న ఇల్లు నీదే కదా నాయనా? అది నా పాతింటి అడ్రస్ అండి. పక్క రోడ్ లోనే వెస్ట్ ఫేసింగ్ లో ఉంటున్నా. అయినా ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? వాస్తు ప్రాబ్లం ఏమీ లేదు, నా ప్రాబ్లమే సాల్వ్ అయింది. ఏంటి సార్ ఉన్నట్టుండి విలన్లా మాట్లాడుతున్నారు? విలన్లా మాట్లాడవేంట్రా? విలన్నే. 3 నెలల నుంచి ఈఎంఐ కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నావు. నీ వల్ల నేను అడ్డమైన వేసాలు వేయాల్సి వస్తుంది కదరా. బండిలో పెట్రోల్ అయిపోయింది, చెప్పులు అరిగిపోయి మా మేనేజర్ తో చెత్త తిట్లు తింటున్నాను కదరా. వారిని ఈ మాత్రం దానికి ఎంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నావా? 300 ఫోన్ పే కొట్టా చూడు. 100 రూపాయలు చెప్పులు కొనుక్కో, 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకో. సందు చివరి కిచిడి సూపర్ ఉంటది. ఎంజాయ్. వచ్చింది సార్. అక్కడ కట్ట బాగుంటదంటగా. పెరుగు చట్నీ గోంగూర కూడా బానే ఉంటదా? ఏడీడు రే